ధ్రువ్, నేను అస్సలు అనుకోవటం లేదు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా నీ రిలేషన్స్ నువ్వు దూరం చేసుకుంటావని. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి మన బాధను తగ్గించుకోవడానికి నిజం తెలుసుకోకుండా అందుకొకరు నేరస్తులుగా నిలబెట్టేశాం కదా. కాబట్టి మళ్ళీ అదే తప్పుని మనం చేయొద్దు. ఉన్నతి, అన్నీ చాలా తొందరగా జరిగిపోయేసరికి నాకేమైనా ఆలోచించడానికి ఛాన్సే దొరకలేదు. నేను నిన్ను ఏదైతే అన్నానో అందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఉన్నతి. ప్లీజ్ నన్ను క్షమించు. రేఖ ఎన్నో ఏళ్ల నాటి నిజాన్ని గుట్టు విప్పి నాకు ఇంకా సమస్యలు పెంచేసింది. ఏదో ఒకటి ఆలోచించి తీరాలి శైలజ. నువ్వెప్పుడేం చేస్తావు? వద్దు ఆంటీ గారు. స్మిత వదులు ప్లీజ్. ప్లీజ్ నేను వెళ్ళను. నేను ఉన్స్ బెస్తిని, ఈ ఇంటి అతిథిని. నాకు వెళ్ళాలని లేదు. ఉన్స్ చెప్పేదాకా నేను వెళ్ళను. ఓహో, నేను అసలు మర్చిపోయాను అతిథులకు కూడా అధికారాలుంటాయి అని. చూడు, నువ్విప్పుడు ఈ ఇంటి అతిథివి కూడా కాదు, నువ్వు ఇంట్లో బల్లివి. మా ఇంటి గోడ మీదకెక్కి అతుక్కుపోయావంతే. పైగా ఇంట్లో నుండి బయటకు కూడా పోనేవు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నతినే ఉండట్లేదు. అందుకే నువ్వు కూడా మర్యాద ఎక్కడి నుండి బయటకు వెళ్ళు. అరే ఆంటీ, మీరేదేదో మాట్లాడుతున్నారు. ఉన్స్ ఇక్కడే కదా ఉండేది. మేము తనని గెంటేశాం. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడి నుండి పో. ఆంటీ గారు, మీరు కనీసం నా మీద కాకపోయినా నా పరిస్థితి చూసైనా దయ చూపించొచ్చు కదా. ఏమైంది నీ పరిస్థితికి? మా ఇంట్లో ఫ్రీగా తిని తిని బలంగా తయారయ్యావు కదా, ఏమైంది నీకు? నా జబ్బు బయట నుంచి కనిపించదు, కానీ లోపల పెరుగుతూనే ఉంది. నాకు ఒంట్లో అస్సలు బాలేదు. నువ్వు చెప్తున్న నీ వంకలు నెచ్చుడు మేము అస్సలు నమ్మం. పో ఇక్కడి నుంచి. వద్దంటీ గారు ప్లీజ్. అరే సుమా, స్మిత, మీరేం చేస్తున్నారు? తనని వదలండి. ఏంటిది? సరే సరే అమ్మా. హే, అరే సుమా, మీరిద్దరు ఏం చేస్తున్నారు? నీకు తెలుసు కదా ఉన్నతికి ఇదంతా అస్సలు నచ్చదని. ఉన్నతికి ఎందుకు నచ్చదు చెప్పండి. అసలైనా తనే ఇప్పుడు చాలా సమస్యలు ఇరుక్కుపోయింది. తను ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అమ్మా చూడు, ఈ రెడ్ కైట్ ఇది నేనే స్వయంగా నీకోసం నా చేతులతో చేశాను. రక్తం! నేనెవరిని కూడా హత్య చేయలేదు. లేదు, నేను చంపలేదు. లేదు, నేను చంపలేదు. నేనెవరిని చంపలేదు. లేదు, చంపలేదు. చంపలేదు. నేను ఏమైంది నీకు? రోహిత్, రేఖకి వెళ్ళి చెప్పు, నేను వాళ్ళ నాన్నగానే చంపలేదు. నేనెవరిని చంపలేదు. నువ్వు శాంతించమ్మా, ప్లీజ్ శాంతించు. ఈ విషయం నేను ఎందుకు చెప్పాలి? నువ్వెవరిని చంపలేదని నాకు తెలుసమ్మా. ఏదైనా పీడకలు వచ్చిందా? కానీ తను ఇదే అనుకుంటుంది కదా, నేను వాళ్ళ నాన్నగారిని చంపానని. నేను వాళ్ళ నాన్నగారిని ఎందుకు చంపుతాను? ఏంటి? తను ఇక్కడికి వచ్చింది నా మీద నిందలు మోపడానికి, కానీ నేనెవరిని చంపలేదు. నేనెవరిని చంపలేదు. శాంతించమ్మా. అయినా అంత పెద్ద నిందలు తను నీ మీద ఎలా మోపగలిగిందమ్మా? మా అమ్మ అలాంటి పని చెయ్యదు. ప్లీజ్ అమ్మని వేడు. నేను వెళ్తాను. నేను తనతో మాట్లాడడానికి వెళ్తావు కదా? నువ్వు ముందు మందులేసుకోమ్మా.
రిలాక్స్డ్గా ఉండు. ఇవి తీసుకో, ఈ మందులు వేసుకో. ఇలా ఇవ్వు. నువ్వు కాసేపు పడుకోమ్మా. నేను చంపలేదు. నువ్వు ఇలాంటి తప్పు చేసి ఉండకూడదు రేఖ. నేను ఇన్నేళ్ల నుంచి మా అమ్మని చాలా ద్వేషించాను. ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు. నేను మా అమ్మని తిరిగి తీసుకొస్తాను. నేను కూడా మీకు హెల్ప్ చేయొచ్చా? చూడ్డానికి సంతోషంగా ఉంది. మీరు మీ గతంలోని జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి పొందుపరుచుకుంటున్నారు. నేను నా కోపంలో చాలా నాశనం చేసుకున్నాను. నా దగ్గర ఇంకేమన్నా మిగిలాయో లేదో కూడా నాకు తెలీదు. సరిగ్గా ఈ డాల్ హౌస్ లాగా దీన్ని కూడా నేనే ముక్కలు చేసేసాను. అందుకే ముందు దీన్ని సరిచేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ మిగిలిన విషయాలన్నింటినీ సరిచేయాలి. అవి ఎలా సరిచేయగలనో లేదో కూడా తెలియదు. సంతోషాల వర్షాలు కురిసినప్పుడే బాధతో బంజరు భూమిగా మారిన మనసు త్వరగానే పచ్చని పైరుగా మారిపోతుంది. పాత జ్ఞాపకాల్ని జోడించినప్పుడు మనం ఎప్పుడు కొత్త జ్ఞాపకాలుగా మార్చుకుంటామో తెలీదు. కానీ ఆ కోపం సంగతి ఏంటి రేఖ? ఈ రోజు వరకు నేను నీ మీద చూపిస్తూనే వచ్చాను కదా. అంటే అర్థం లేని నా ద్వేషం ఇంకా కోపాల కారణంగా నేను నిన్ను నాన్న మాటలు అంటూ వచ్చాను. అయినా సరే నువ్వెప్పుడు నాకు తోడుగా ఉన్నావు. నా చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టలేదు. పైగా ఈరోజు నీ కారణంగానే మా అమ్మ నాకు తిరిగి దక్కింది. కానీ నేనేం చేశాను? అసలు నేను నీకోసం ఏం చేశానని? ఏమీ చేయలేదు. నేను మీ నాన్నగారి హంతకుడిని కూడా పట్టుకోలేకపోయాను. నిజానికి నాకు తెలుసు నీ మనసుకి ప్రశాంతత కలగాలంటే వాళ్ళని పట్టుకోవడం చాలా అవసరమని. రాఘవ్, నాకు బాగా తెలిసిది. ఏ రోజైతే నర్మదా ఆంటీకి గతం గుర్తొస్తుందో అప్పుడు మనకి నిజం మొత్తం తెలుస్తుందని. ఇన్నేళ్లు మనం ఎలాగూ వెయిట్ చేశాం కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయగలం.